మగధ రాజ్యాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అతని భార్య పేరు తిలోత్తమ. ఆమె కూడా రాజ్యసభలో జరిగే సమస్యలను ఆమె కూడా చూసి రాజాగారుకు సలహాలు ఇచ్చేది. చిత్రవర్మ మహారాజుకు ఒక కూతురు, ఆమె పేరు మెరుపు. ఆమె అందం ముందు దేవత కన్యలు కూడా సరిపోరు. ఆమెది అంతటి అందం. ఆమె విజ్ఞానవతి, వినయవతి, అన్ని విద్యల్లో ఆరితేరినది. ఆమె పెళ్లి వయసుకు వచ్చింది. చిత్రవర్మ మహారాజు తమ కుమార్తెను మంచి వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే మగధ రాజ్యంలో చాటింపు వేస్తాడు. అది విన్న ఆ రాజ్యంలో ఉండే యువకులు మెరుపుని ఎలాగైనా పెళ్లి చేసుకొని ఆ రాజ్యాన్ని ఏలాలని అనుకుంటారు. ఓ గ్రామ ప్రజలారా, ఇది వినండి. చిత్రవర్మ మహారాజు తన కూతురు స్వయంవరాన్ని ప్రకటించారు. కాబట్టి మీరు అందరూ స్వయంవరానికి రావచ్చు. మరుసటి రోజు చిత్రవర్మ మహారాజు తన కూతురిని పిలిపించి, చూడమ్మా మెరుపు, నీకు కాబోయే భర్త మంచి వీరుడు, గుణవంతుడు, బుద్ధిశాలి అయి ఉండాలి. అందుకనేసి నేను మంత్రి కుమారుడు మారుతివర్మను, అలాగే సేనాధిపతి కుమారుడు సూర్యవర్మను, అలాగే కోశాధికారి కుమారుడు విక్రమును పిలిపిస్తున్నాను. వాళ్ళ ముగ్గురులో నీకు ఎవరు నచ్చితే వాళ్ళను వివాహం చేసుకో తల్లి. అలాగే నాన్న, మీ ఇష్టం నాన్న. వాళ్ళ ముగ్గురు రాజకుమారులను పిలిపించా. మహారాణి, మన కూతురు భవిష్యత్తు మనకు చాలా ముఖ్యమైనది. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ ముగ్గురు వీరుల్ని ఇక్కడ పిలిపించి వాళ్ళకి చిన్న పరీక్ష ఒకటి పెడతా. ఆ పరీక్షలో వాళ్ళు గెలిస్తే మన అమ్మాయిని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను. దీనికి నీకు సమ్మితమేనా? చెప్పు మహారాణి. ఆ విధంగా చెప్పిన తర్వాత కేశవవర్మ ఆ ముగ్గురు మహావీరుల్ని సభకు పిలిపిస్తాడు. చిత్రవర్మ మహారాజు బాగా ఆలోచించి ఆ ముగ్గురిని సభకి పిలిపించాడు. మహావీరులారా, మీలో ఎవరు మంచి మహత్యం గల వస్తువును సంపాదించుకొని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని అలా చెప్పాడు చిత్రవర్మ మహారాజు. అక్కడి నుంచి ముగ్గురు బయలుదేరి దానికోసం వెళ్తారు. అలా మారుతివర్మ నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. మారుతివర్మకు ఒక ఘోర తపస్సు చేస్తున్న మహర్షి కనబడతాడు. అతనికి జరిగిందంతా చెప్తాడు. మారుతివర్మకు మహర్షి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఓ మారుతివర్మ, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నా. ఈ మంత్రం నువ్వు చచ్చిన వాళ్ళని బతికించవచ్చు. ఓం బుర బుర బుర, ఓం కరం బురం బుర బుర బుర. మారుతివర్మ, ఇది కేవలం మంచి పనులకు మాత్రమే ఉపయోగించు. అలా చెప్పి మహర్షి అక్కడి నుంచి మాయమైపోతాడు. సూర్యవర్మ కూడా నడుచుకుంటూ బేతాళుని పర్వతం దగ్గరికి వెళ్తాడు. సూర్యవర్మ కూడా జరిగిందల్లా ఆ అఘోరాకి చెప్తాడు. అఘోరా అదంతా విన్న తర్వాత అతనికి ఒక అద్భుతమైన దర్పణాన్ని బహుమతిగా ఇస్తాడు. ఓ సూర్యవర్మ, చాలా జాగ్రత్తగా విందు. ఈ దర్పణం నువ్వు ప్రపంచంలో ఏది చూడాలన్నా ఇందులో నీకు కనబడుతుంది. ఇది కేవలం మంచి పనులకు మాత్రమే ఉపయోగించు. విక్రముడు కూడా ఆ విధంగా నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటాడు. విక్రముడు అలా నడుచుకుంటూ యక్షిని గృహ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత జరిగిందంతా ఆ యక్షినికి చెప్తాడు. ఓ విక్రమార్క, నేను నీకు ఒక అద్భుతమైన ఆకాశంలో ఎగిరే శాపనిస్తాను. దాన్ని నువ్వు సరైన సమయాల్లో ఉపయోగించు.
బాం బూమ్ బూమ్ బా. ఓ విక్రమం, ఇది తీసుకుని కొట్టించి ఇల్లు. అలా బయలుదేరి వెళ్ళిన ఆ వీరులు ముగ్గురు తిరిగి 6 నెలల తర్వాత భైరవ కోన సమీపంలో కలుసుకున్నారు. వాళ్ళంతా ఆనందంతో ఒకరిని ఒకరు పలకరించుకొని సంతోషపడ్డారు. విక్రముడు ఇలా అంటాడు, రాకుమారి ఇప్పుడు ఏం చేస్తుందో ఒక్కసారి ఆమెను చూడాలని ఉందని ఆ ఇద్దరు వీరులతో అంటాడు విక్రముడు. ఇది విన్న సూర్యవర్మ, తప్పకుండా అలాగే మనం ఇప్పుడు రాకుమారిని చూస్తాం. ఆమె ఇప్పుడు ఈ సమయంలో ఏం చేస్తుంది, ఎలా ఉంది, రాజ్య సమస్యల గురించి పరిష్కారం చేస్తుందా, మన గురించి ఏమైనా ఆలోచిస్తుందా అని చెప్పేసి అంటాడు. దర్పణాన్ని తీసి దానిలో ఒక మంత్రాన్ని జపించాడు సూర్యవర్మ. ఓం భీ మాయాదర్పమా కనిపించు. ఆ ముగ్గురు వీరులు దర్పణంలో రాకుమారిని చూస్తారు, కానీ రాకుమారి దర్పణంలో శవంలా కనిపిస్తుంది. ఆ ముగ్గురు వీరులు తివాచిపై నిలబడి వాయువేగంతో ఆకాశంలో ప్రయాణిస్తూ రాజ్యసభలోకి చేరారు. అక్కడ వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. కానీ రాజు చాలా సంతోషించాడు, ఒక పక్క దుఃఖంగా ఉన్నాడు, ఎందుకంటే తన కూతురు చనిపోయి ఉంది కాబట్టి. మారుతివర్మ రాకుమారి దగ్గరికి వెళ్ళి తనపై ఒక మంత్రాన్ని జపిస్తాడు. ఆ మంత్రంతో రాకుమారి, చనిపోయి ఉన్న రాకుమారి మరలా బతుకుతుంది. అది చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఓ విక్రమార్క మహారాజా, విన్నావు కదా, ముగ్గురు వీరుల్లో గొప్ప మహిమ గల వస్తువులను సంపాదించుకుని వచ్చారు. మహారాజు చిత్రవర్మ ఇప్పుడు తన కూతురుని ఎవరికిచ్చి వివాహం చేస్తాడో చెప్పు విక్రమార్క మహారాజా.